ఆదిరా, ఎవరొచ్చారో చూడుమా. నేను చెప్పాను కదా పక్కింటికి కొత్తగా వచ్చారని. రామా, ఇద్దరు కలిసి ఆడుకోండి. దీపసూర్య 6 వయసులో నా మొదటి శత్రువు. ఆదిరా, కొంచెమే కదా కట్ చేస్తానన్నారు, ఎందుకు ఎంత కట్ చేశారు? ఎందుకు ఇలా చేశారు? దీపసూర్య 6 వయసులో నాకు దక్కిన మొదటి ఫ్రెండ్. ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే బెంచ్. కొంచెం కొంచెంగా బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యాం. కాలేజ్ చదవటానికి నేను చెన్నై వెళ్ళాను. సూర్య కుంభకోణంలోనే కాలేజ్ చదివింది. కాలేజ్ తర్వాత సూర్యకి పెళ్ళైపోయింది. డాక్టర్ కిషోర్, కుంభకోణం ఫ్యామిలీ, సెటిల్డ్ ఇన్ అమెరికా. పెళ్లి తర్వాత సూర్యకి నాకు న్యాచురల్గా ఒక డిస్టెన్స్, కానీ ప్రేమ మాత్రం తగ్గలేదు. కిషోర్, సూర్యకి ఏమైందని తెలిసిందా? మొత్తం చెక్ చేశాను, ఎక్కడా లేదు. భయమేస్తుంది అదిరా. ఆ సిగ్నల్ లెఫ్ట్ తీసుకొని కొంచెం ఇమీడియట్గా రండి. చెప్పండి కిషోర్. అదిరా, నేను ఊర్లో లేను, ఢిల్లీకి వెళ్ళాను. మెడికల్ కాన్ఫరెన్స్. ఎప్పుడు వెళ్ళారు? 4 రోజులై ఉంటుంది. జాన్ 2 వెళ్ళాను. ఓ, ఈరోజు జాన్ 6. ఓకే. నేను ఊర్లో లేను కదా, సో రోజుకి ఒకసారైనా మాట్లాడతాను. నిన్న ఉదయం నుంచి ఫోన్ చేస్తున్నాను, కానీ తను ఫోనే అటెండ్ చేయలేదు. ఏమైందో అని భయపడి నేను పక్కింటి వాళ్ళకి కాల్ చేసి కొంచెం చెక్ చేయమని చెప్పాను. వాళ్ళు చూసి ఇల్లు లాక్ చేసి ఉందని చెప్పారు. కార్ కూడా ఇంట్లో లేదని చెప్పారు. ఓ, సరే బయటికి ఎక్కడికైనా వెళ్ళుంటుంది, వస్తుందని వెయిట్ చేశాను, కానీ రాలేదు. ఓకే. సో అయితే కార్ కూడా మిస్సింగ్. అవును. నవీన్, కార్ డీటెయిల్స్ అంతా నోట్ చేసుకోండి. ఓకే మ్యామ్. అలాగే ఇమీడియట్ గా నెక్స్ట్ సిగ్నల్స్ ని ట్రేస్ చేయమనండి. సరే మ్యామ్. ఈ రోడ్ లో ఉన్న సీసీటీవీస్ ని కూడా చెక్ చేయమనండి. షూర్ మ్యామ్. చెప్పండి. రెడ్ స్విఫ్ట్ TN 13B 6337. చెప్పండి కిషోర్. అదిరా, మిడ్ నైట్ అయింది, తను ఇంకా కాల్ చేయలేదు. హఠాత్తుగా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే తను ఊరికి వెళ్ళుంటుందేమో అని వాళ్ళ అమ్మ నాన్నకి కాల్ చేశాను, కానీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం తను అక్కడికి వెళ్ళలేదని అర్థమైంది. టెన్షన్ అయిపోయాను. వెంటనే నెక్స్ట్ ఫ్లైట్కే బయలుదేరి వచ్చేసాను. వచ్చి చూస్తే అప్పటికే తను ఇక్కడ లేదు. ఏమీ అర్థం కావడం లేదు. వెంటనే స్టేషన్కి కాల్ చేసి కంప్లైంట్ ఇచ్చాను. మీరు చెన్నైకి ట్రాన్స్ఫర్ అయినని తెలిసి మీకు కాల్ చేశాను. తను ఎక్కడికి వెళ్ళుంటుందని ఏదైనా ఐడియా ఉందా? అస్సలు ఐడియా లేదు అదిరా. ఇంతకు ముందు ఇలాగా ఎప్పుడైనా జరిగిందా? లేదు అదిరా, నీకు తన గురించి తెలుసు కదా. తను ఇంట్లో నుంచి బయటికే వెళ్ళదు. చెన్నైలో కూడా తనకి ఫ్రెండ్స్ అని ఎవరూ లేరు. తను నాతో ఫ్రీగా మాట్లాడడానికే పెళ్ళయి 3 months అయింది. ఇక్కడ వాచ్మెన్, పని చేసే వాళ్ళు ఇంకెవరన్నా? లేదు, తను పనికి ఎవరిని పెట్టొద్దని చెప్పింది. వాచ్మెన్ లాస్ట్ మంతే పని వదిలేసి వెళ్ళాడు. అమ్మా నాన్న US లో ఉండడం వల్ల తను ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. ఒంటరిగా తను మాత్రం ఇంట్లో ఏం చేస్తుంది? పనిచేస్తుంది, టీవీ, వర్కౌట్, ఎప్పుడైనా డ్రైవ్కి వెళుతుంది. ఓ, అది కూడా పక్కనే ఏరియా లోపలే తిరుగుతుంది. 1/2 hour లో వచ్చేస్తుంది. కానీ వెళ్ళక ముందు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసే వెళుతుంది. ఒకసారి పాండిచేరి మదరాశ్రమంకి వెళ్ళింది, కానీ నాకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసే. కార్ CCTV Okay. మొత్తం చెక్ చేయండి. నవీన్. సరేనా మ్యామ్? పాండిచేరి మదరాశ్రమంలో సూర్య డీటెయిల్స్ ఇచ్చి చెక్ చేయమనండి. సరే మ్యామ్, చెప్తాను. అలాగే పాండిచేరి వెళ్లే రూట్ లో సీసీటీవీస్ ని కూడా చెక్ చేయమనండి. చెప్తాను మ్యామ్. హలో, సూర్య ఫోన్ ఇంట్లో ఉందా? అదే నేను చెప్పినట్టు లేదు, మొత్తం నేను చెక్ చూసాను, చేయండి. లేదు. సరేనా? ఆయుష్ రిపోర్ట్ మొత్తం నాకు ఫుల్ గా పంపించండి. చెక్ చేశాను. ఇట్స్ నాట్ దేర్. మెసేజ్ చేయండి చాలు.
నేను చూసుకుంటాను. నవీన్, సూర్య ఫోన్ Ma'am? సిగ్నల్స్ కూడా ట్రాక్ చేయమనండి. షూర్ మ్యామ్. నంబర్ నోట్ చేసుకుంటారా? 9790863834. ఇప్పుడు ఏంటి ఆదిరా? అలాగే. ఏం చేద్దాం? డోంట్ వరీ కిషోర్, విల్ సార్ట్ దిస్ అవుట్. రీసెంట్ గా మీ మధ్య ఏదైనా గొడవ, మిస్అండర్స్టాండింగ్ అలాంటిది? చచ్చా, అలాంటిదేం లేదు. వీఆర్ టోటలీ ఫైన్. ఓకే. సీసీటీవీ ఫుటేజెస్ రానివ్వండి, చూద్దాం. సారీ, 1 సెకండ్. Mm. హలో. సార్ చెప్పండి. లేదు సార్, ఒక పర్సనల్ ఎమర్జెన్సీ. సూర్య, ఏమైంది నీకు? వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను చూస్తున్నాను, ఒక రకంగానే ఉన్నావు. ఏమైంది? సూర్య, నీకు ఈ పెళ్లి నచ్చలేదా? ఏంట్రా ఇప్పుడే నా నంబర్ తెలిసిందా? గొప్పోళ్ళైతే మమ్మల్ని అంతా మర్చిపోతున్నారు కదా. అంత పని ఉంది మా, కొంచెం కూడా టైం దొరకట్లేదు. ఆ, సూర్యతోనూ మాట్లాడి చాలా రోజులవుతుంది. ఒరేయ్, ఆ ఎర్రదొచ్చింది, 4 నీళ్లు పెట్టరా. ఎలామా ఉంది సూర్య? చూసి చాలా రోజులవుతుంది. ఆ, తను మమ్మల్ని ఎవరిని వద్దనుకొని నిర్ణయించుకుంది కదా. ఎందుకుమా? అంతా పొగరు. వాళ్ళ ఆయన కూడా తన మాటలు వినుకుంటూ ఇద్దరు కలిసి ఏకంగా చేస్తున్నారు. ఈ పొట్టి పొట్టి బట్టలు వేసుకొని ఫోటోస్ తీసుకుంటారు కదా, అదే దాని ఓ, పేరు కూడా. మోడలింగా? ఆ అవును, ఆ దరిద్రమే. ఎంతో చెప్పి చూసావమ్మా నేను నాన్న. ఈ చెండాలం అంతా మన కుటుంబానికి సెట్ కాదని చెప్పాము. మర్యాదగా ఒక బిడ్డని కని పెంచు అని చెప్తే వింటే కదా. అలా అన్నందుకు తనుని వాళ్ళ ఆయన ఎంత మండిపడుతున్నారో. ఆ రోజు గొడవేసిన వచ్చిన వాళ్ళమే, తర్వాత తన గుమ్మం కూడా మేము తొక్కలేదు. మర్యాద లేని చోటికి మనం ఎందుకు వెళ్ళాలమ్మా? అల్లుడు కూడా మొహం మీదే రావద్దని చెప్పేశాడు. మేం కూడా తన భర్తతో సంతోషంగా ఉండనని వదిలేసాం. ఎప్పుడైనా నా మనసు వెనక ఒక ఫోన్ చేస్తాను, అప్పుడు కూడా ఇష్టం లేకుండా ఏదో మాట్లాడుతుంది అంతే. ఓ, దేవి, ఆ అమ్మ పిలుస్తున్నారు చూడు. వస్తున్నానండి. సరే అది నేను సరే పెట్టేస్తాను. మా, సరే. మీకు సూర్య తెలుసా? 6 to 7 months ముందు చూసాం. ఏంటి ఆ ఇంట్లో ఒక అమ్మాయి ఉండేదా? నోరు మీరా, ఆవిడ్ని ఒకసారి బీచ్ లో చూశాను, అంతేగాని బయట ఎక్కడ చూడలేదు. కిషోర్ నాకు మంచి ఫ్రెండే, కానీ సూర్యని చూసింది లేదు. సారీ మేడం, నేను చూడలేదు. నేను వాళ్ళ పక్కింట్లోనే ఉంటాను. ఈవినింగ్ టైంలో బాల్కనీలో వచ్చి నుంచుంటారు. చివరిగా పోయిన వారం బాల్కనీలో చూశాను మేడం. చాలా మంచి పిల్ల. ఇంటి నుంచి బయలుదేరి ఇంతవరకు నేను చూడనే లేదు. థ్యాంక్స్ నవీన్. సూర్య ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది మేడం. లాస్ట్గా నేను మధ్యాహ్నం గిది ఏరియాలో ఉన్న టవర్లో స్విచ్ ఆఫ్ అయింది మేడం. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆన్ అవ్వలేదు. మీ ఫ్రెండా మేడం? కాలేజ్ వరకు చాలా క్లోజ్గానే ఉన్నాం. దాని తర్వాత న్యాచురల్గానే ఒక డిస్టెన్స్. నాకు ఉద్యోగం అలా ఇలా అని బిజీ అయ్యాను. తన గురించి ఆలోచించినప్పుడల్లా నాకు ఒకే ఇన్సిడెంటే గుర్తొస్తుంది. ఆదిరా! ఎవరైనా ఉన్నారా? ఆదిరా! ఆదిరా! నువ్వెందుకనే దూకావు? ఆదిరాని కాపాడడానికే దూకానమ్మా. నీకు అసలే ఈత కొట్టడం తెలీదు, నువ్వెందుకనే దూకావు? అదంతా తెలీదమ్మా, ఎలాగైనా తనని కాపాడదామనే దూకేశా. మేడం, యాక్చువల్లీ ఇంటిని చూసినట్టు సీసీటీవీ లేదు మేడం. ఇల్లు ఇక్కడ ఉందంటే కెమెరా అక్కడ ఉంది. సో ఎంట్రీ ఎగ్జిట్ మాత్రం చూడగలం. చూస్తారా మేడం? ఓకే. అబ్దుల్లా, ప్లే చేయండి. జనవరి 6వ తారీఖున తెల్లవారు 1:30కి సూర్య కారు ఎగ్జిట్ అయింది మేడం. ఎనీథింగ్ సస్పిషియస్? లేదు మ్యామ్. జనవరి 2వ తేదీ కిషోర్ ఢిల్లీ వెళ్ళినట్టు చెప్పారు. మ్. అతని కారు ఎప్పుడు ఎగ్జిట్ అయిందో చూసి చెప్పండి. ఎస్ మ్యామ్.
అది మెరూన్ కలర్ హోండా సిటీ TN09 BY 7576. ఓకే సార్. స్టాప్ చేయండి. దీన్ని కొంచెం రీవైండ్ చేయండి. ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళండి. ఏంటి ఈ బండి మళ్ళీ మళ్ళీ వస్తుంది? మ్యామ్ కో ఇన్సిడెన్స్ అయిండొచ్చుగా. కొంచెం ఈ బండితో అనలైజ్ చేయండి. మ్యామ్ జనవరి 1 నుంచి 6వ తేదీ వరకు ఈ బండి 33 సార్లు వచ్చింది. సూర్య కార్ ఎగ్జిట్ అయిన తర్వాత మళ్ళీ ఇతను వచ్చాడని చూడండి. ఎస్ మ్యామ్. రాలేదు మ్యామ్. సో జనవరి 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు కంటిన్యూస్గా ఈ బండి వచ్చింది. కరెక్ట్గా సూర్య కార్ వెళ్ళిన తర్వాత తను రాలేదు. ఓకే, సంథింగ్ స్పెషల్. నవీన్, మ్యామ్. ఈ బండి నంబర్తో ఇమీడియట్ గా ట్రేస్ సరే చేయండి. మ్యామ్. బండి నెంబర్ చెప్పండి. TN10 ఆ. AX 3233. హలో నటరాజన్, ఆఫీస్లో ఉన్నారా? నాకు కొంచెం డీటెయిల్ కావాలి. కానీ మ్యామ్ వాడు ఫిజికల్లీ ఛాలెంజ్ అలా కనిపిస్తున్నాడు. వాడేం చేస్తుంటాడు? తెలీదు అదిరా, ఎప్పుడు చూడలేదు. మీరు నచ్చని వాళ్ళు, వద్దనుకున్న వాళ్ళు, అలాంటి వారు ఎవరైనా? నాకు తెలిసి అలాంటి వాళ్ళు ఎవరూ లేరు అదిరా. ఓకే. సూర్య మోడలింగ్ చేస్తున్నట్టు తన అమ్మ చెప్పారు. లేదు సి, నాకు పెళ్లి తర్వాతే తెలిసింది తను చాలా, ఎలా చెప్పను, తనకి ఫ్రీడమ్ ఇవ్వకుండానే పెంచారని. చాలా రెస్ట్రిక్షన్స్. తనని తన పేరెంట్స్ తనకి నచ్చింది ఏది చేయనివ్వలేదని చెప్పింది. తనతో మాట్లాడినప్పుడు మోడలింగ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పింది. సో నేను సపోర్ట్ చేశాను. కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ చేశారు. బట్ నేను తను నా భార్య, నేను చూసుకుంటానని చెప్పాను. నేను చెప్పాను కదా, షీ వాస్ వర్కింగ్ అవుట్. షీ వాజ్ ఓన్లీ స్టార్టింగ్ టు బికమ్ అ మోడల్. దానికి సంబంధించి తను ఇంకా ఏం చేయలేదు. మోడలింగ్ సైడ్లో ఏదైనా ఫ్రెండ్స్? తనకు ఆ ఫీల్డ్లో అసలు ఎవరూ తెలీదు. 6 months బ్యాకే ఒకరిని పరిచయం చేశాను, అది కూడా మన ఇంట్లోనే. అంతేకాని నోబడి ఎల్స్. ఓకే. మీకు ఇంతకు ముందు ఏదైనా రిలేషన్షిప్స్? ఇప్పుడు ఎందుకు అదిరా? కిషోర్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హ్యావ్ టు ఫాలో ది ప్రోటోకాల్. యా, కాలేజ్లో. ఎవరు? పల్లవి. ఏమైంది? తను నార్త్ ఇండియన్, ఫ్యామిలీ ఒప్పుకోలేదు, బ్రేకప్ అయిపోయింది. ఓకే. ఇంకా టచ్లో ఉన్నారా? పెళ్ళికి ముందు మాట్లాడాను. 1 year అవుతోంది. ఇప్పుడేంటి అదిరా? సూర్యాని నేనేదైనా చేశాను అనుకుంటున్నారా? కిషోర్, మా అమ్మ నాన్నైనా సరే ఇటువంటి సిచ్యువేషన్లో నేను విచారణ చేయాల్సిందే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే. కిషోర్, తన అమ్మ నాన్నల దగ్గర? ఇంకా చెప్పలేదు. షుడ్ ఐ? లేదు, ఇప్పుడు వద్దు. ఇంకొంచెం వెయిట్ చేద్దాం. ఓకే, ఏదైనా తెలిస్తే వెంటనే చెప్పండి ప్లీజ్. తప్పకుండా. నేను బయలుదేరుతాను కిషోర్. ఇంకా మీ దగ్గర ఏదైనా ఆల్టర్నేట్ నంబర్ ఉందా? మీ నంబర్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. లేదు, ఒక నెంబరే ఉంది. టెన్షన్లో ఛార్జ్ పెట్టడం మర్చిపోయాను. సరే, హ్మ్.